బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ మహిళా నేత సినీ నటి మాధవి లతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఒక మహిళ గురించి అలా ఉండాల్సి కాదన్నారు. వయసు రీత్యా వచ్చిన ఆవేశం వల్లే అలా మాట్లాడానని మాధవి లతకు అపాలజీ చెప్పారు జేసీ. అటు మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలపై కూడా జేసీ పరోక్షంగా స్పందించారు. తనను వైసీపీలోకి మారాలని చెబుతున్న సత్యకుమార్ ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలన్నారు. తాను ఫ్లెక్సీలు పాంప్లెట్లో కనిపించే లీడర్ను కానన్న జేసీ జనం గుండెల్లో ఉన్న నేతనని చెప్పుకొచ్చారు. తాను చంద్రబాబు కోసమే టీడీపీలో ఉన్నానే కానీ తనకు పార్టీ అవసరం లేదంటూ కుండబద్దలు కొట్టేశారు. తనకు తాడిపత్రి ప్రజలే పార్టీ అని, తనకు తన కుమారునికి గన్మెన్లు అవసరం లేదన్నారు జేసీ. పరిస్థితి వేరే. నేను ఏది తప్పు చేయను, తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసిన అని చెప్పి వీళ్ళందరూ అంటారన్నాను. నేను తప్పు చేయను. అదే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం, అమ్మాయిని అంటే నాకేం రాదు పాపం. కార్యకర్తగా కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. ఆవేశం ఎక్కువ, మీ అందరికీ తెలుసు. ఆవేశంలో పొందింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఇస్, షీ స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. ఏదేదో మాట్లాడుతున్నారు. నేను పార్టీ మారాను, నాకేమవుతుంది పార్టీ మారాల్సి అవుతుంది? నువ్వు నిన్న మొన్న వచ్చినావు, నన్ను పార్టీ మాట్లాడు. నేను తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ప్రమాణం చేసి చెప్తానా, ఆయన విషన్ బట్టి. ఆయన ఈ పొద్దు అమరావతి అంటా అన్నాడు. పెద్ద ఆయన దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర డబ్బులు లేవు. కనీసం 1.5% అన్నా ఐ విల్ బి కాంపిటేటివ్ విత్ చంద్రబాబు నాయుడు. నా మీద మాట్లాడే వాళ్ళందరూ చెప్తానా, పని చేసి చూపియండి. గన్మెన్ పెట్టుకొని దొరుకుతుంటారు 4-5 మందిని. నా గన్మెన్ కూడా లేడు. నేను ఎప్పుడు ఇట్లా ఉంటా. ఈ మహిళా నేత సినీ నటి మాధవి లతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఒక మహిళ గురించి అలా ఉండాల్సింది కాదన్నారు. వయసు రీత్యా వచ్చిన ఆవేశం వల్లే అలా మాట్లాడానని మాధవి లతకు అపాలజీ చెప్పారు. అటు మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలపై కూడా జేసీ పరోక్షంగా స్పందించారు. తనను వైసీపీలోకి మారాలని చెబుతున్న సత్యకుమార్ ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలన్నారు. తాను ఫ్లెక్సీలు పాంప్లెట్లో కనిపించే లీడర్ను కానన్న జేసీ జనం గుండెల్లో ఉన్న నేతనని చెప్పుకొచ్చారు. తాను చంద్రబాబు కోసమే టీడీపీలో ఉన్నానే కానీ తనకు పార్టీ అవసరం లేదంటూ కుండబద్దలు కొట్టేశారు జేసీ. తనకు తాడిపత్రి ప్రజలే పార్టీ అని, తనకు తన కుమారుడికి గన్మెన్లు అవసరం లేదన్నారు జేసీ ప్రభాకర్. నేను ఏది తప్పు చేయను, తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసిన అని చెప్పి వీళ్ళందరూ అంటారన్నాను. నేను తప్పు చేయను. అదే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం, అమ్మాయిని అంటే నాకేం రాదు పాపం. కార్యకర్తగా కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. ఆవేశం ఎక్కువ, మీ అందరికీ తెలుసు. ఆవేశంలో పొందింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఇస్, షీ స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. ఏదేదో మాట్లాడుతున్నారు. నేను పార్టీ మారాను, నాకేమవుతుంది పార్టీ మారాల్సి అవుతుంది? నువ్వు నిన్న మొన్న వచ్చినావు, ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ప్రమాణం చేసి చెప్తానా, ఆయన విషన్ బట్టి. ఆయన ఈ పొద్దు అమరావతి అంటా అన్నాడు. పెద్ద ఆయన దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర డబ్బులు లేవు. కనీసం 1.5% అన్నా ఐ విల్ బి కాంపిటేటివ్ విత్ చంద్రబాబు నాయుడు. నా మీద మాట్లాడే వాళ్ళందరూ చెప్తానా, పని చేసి చూపియండి. గన్మెన్ పెట్టుకొని దొరుకుతుంటారు 4-5 మందిని. నా గన్మెన్ కూడా లేడు. నేను ఎప్పుడు ఇట్లా ఉంటా. పరిస్థితి బీజేపీ మహిళా నేత సినీ నటి మాధవి లతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఒక మహిళ గురించి అలా ఉండాల్సి కాదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి, అదేవిధంగా మాధవి లతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా అనంతపురం కరస్పాండెంట్ రామాంజనేయులు ఫోన్ లైన్ అందిస్తారు. రామాంజనేయులు, ఇటీవలే మాధవి లత చేసిన ఒక ట్వీట్ ను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్ని అసభ్య పదాలు ఉపయోగిస్తూ ఆమెపై ఫైర్ అయ్యారు. ఇక ఆయన వయసు రీత్యా వచ్చిన ఆవేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పి ఇప్పుడు అపాలజీ చెప్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక సత్యకుమార్ పై కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటి జేసీ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏంటి రామాంజనేయులు? పవన్, ఎట్టకేలకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక మెట్టు దిగారు. బీజేపీ మహిళా నేత నటి మాధవీలతపై ఆయన చేసిన వ్యాఖ్యల మీద క్షమాపణలు చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో ఆయన మహిళల కోసం ఈవెంట్ గురించి మాధవీలత కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే మహిళలు జాగ్రత్తగా ఉండాలని, అక్కడ గంజాయి బ్యాచ్లు ఉన్నాయని, ఆమె మహిళలకు భద్రత విషయంలో కొన్ని
సూచనలు చేశారు. అయితే దీని మీద జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందిస్తూ వేష బట్టలు విప్పుకొని తిరిగేవారు కూడా మాట్లాడతారా అంటూ కూడా 2 రోజుల క్రితం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మంత్రి సత్యకుమార్ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలోనే తీవ్రంగా స్పందించారు. ఆయనకు జగన్ పై ప్రేమ ఉంటే వైసీపీలో వెళ్ళవచ్చని కూటమిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని కూడా సత్యకుమార్ జేసీ ప్రభాకర్ రెడ్డికి హితవు పలికిన విషయం అందరికీ తెలిసిందే. అంటే వీనన్నిటి మీద జేసీ స్పందిస్తూ నటి మాధవీలత విషయంలో నేను వయసు రీత్యా ఆవేశంలో అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చిందని ఆమెకు అపాలజీ చెబుతున్నట్లు కూడా ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకించి ఒక వీడియో విడుదల చేశారు. బీజేపీ నాయకుల మీద మాత్రం ఆయన పరోక్షంగా ఘాటుగానే మరీ కూడా స్పందించారు. నన్ను వైసీపీలోకి వెళ్ళమంటున్న నాయకులు గతంలో ఎక్కడున్నారో చూసుకోవాలని, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరొకలా మాట్లాడుతున్నారని బీజేపీ నాయకుల మీద ఫైర్ అయ్యారు. ఇదంతా కూడా ఒక ఎపిసోడ్ గా 3 రోజుల నుంచి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఆయన మీద ఎవరైతే మాట్లాడినారో, జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఎవరైతే వ్యాఖ్యలు చేశారో, ఆ బీజేపీ నేతలు అందరూ కూడా ఫ్లెక్సీల మీద కనిపించే వాళ్ళే మాత్రం ప్రజల్లో కనిపించని వాళ్ళందరూ కూడా తన గురించి మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా ఎక్కడ ఉన్నారో, గత ఒక 5 ఏళ్ళు మీరు ఏమి చేస్తుండే వాళ్ళో ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని నా మీద మాట్లాడాలని చెప్పేసి ఇవాళ సీరియస్ గా ఆయన వ్యాఖ్యానించారు పవన్. అయితే రామాంజనేయులకు చూసుకోవచ్చు, అటు జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. తనకు పార్టీ అవసరం లేదని, చంద్రబాబు కోసం మాత్రమే టీడీపీలో ఉంటున్నారంటూ చెప్తున్నారు. మరోపక్క అతనికి తన కుమారునికి గన్మెన్లు కూడా అవసరం లేదంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు రామాంజనేయులు? వాస్తవంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొంత పార్టీ మీద, ప్రధానంగా చంద్రబాబు మీద కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. అప్పుడప్పుడు పరోక్షంగా ఆయన పార్టీ మీద ఉన్నటువంటి అసంతృప్తిని వెలగక్కుతూ వస్తున్నారు. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తన మీద, తన ఆస్తుల మీద, తన బస్సుల మీద అనేక సార్లు దాడులు చేస్తే కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక సార్లు అధికారులకి, ప్రభుత్వానికి, చివరకు కోర్టు కూడా మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని, తమకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు అని చెప్పేసి ఆయన అనేక సార్లు చెప్తూనే వచ్చారు. అందులో భాగంగానే అంటే తనకు ఇబ్బంది పెట్టిన అధికారుల మీద చర్యలు తీసుకునే వరకు ఈయన సంతృప్తి చెందే విధంగా కనిపించలేదనేది ఆయన మాటల్లోనే బాగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ విషయంలో ప్రభుత్వము స్పందించాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు మెతక వైఖరి వల్లనే ఈ రకంగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు గాని లేదా పోలీసులు గాని ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. తనకు న్యాయం జరగాల అని చెప్పేసి ఆయన అనేక సార్లు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే వస్తున్నారు. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ. బీజేపీ మహిళా నేత సినీ నటి మాధవీలతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఒక మహిళ గురించి అలా ఉండాల్సింది కాదన్నారు. వయసురీత్యా వచ్చిన ఆవేశం వల్లే అలా మాట్లాడానని మాధవీలతకు అపాలజీ చెప్పుకొచ్చారు. అటు మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలపై కూడా జేసీ పరోక్షంగా స్పందించారు. తనను వైసీపీలోకి మారాలని చెబుతున్న సత్యకుమార్ ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలని అన్నారు. తాను ఫ్లెక్సీలు, పాంప్లెట్లలో కనిపించే లీడర్ను కానున్న జేసీ జనం గుండెల్లో ఉన్న నేతనని చెప్పుకొచ్చారు. తాను చంద్రబాబు కోసమే టీడీపీలో ఉన్నానే కానీ తనకు పార్టీ అవసరం లేదంటూ కుండబద్దలు కొట్టేశారు. తనకు తాడిపత్రి ప్రజలే పార్టీ అని, తనకు తన కుమారునికి గన్మెన్లు కూడా అవసరం లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పరిస్థితి వేరే. నేను ఏది తప్పు చేయను, తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినానని చెప్పి వీళ్ళందరూ అంటారన్నాను. నేను తప్పు చేయను. అదే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు. ఎందుకంటే ఆవేశము, ఇక ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం, అమ్మాయిని అంటే నాకేం రాదు పాపం. కార్యకర్తగా కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. ఆవేశం ఎక్కువ, మీ అందరికీ తెలుసు. ఆవేశంలో పొందింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఇస్, షీ స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. ఏదేదో మాట్లాడుతున్నారు. నేను పార్టీ మారాను, నాకేమవుతుంది పార్టీ మారాల్సి అవుతుంది? నువ్వు నిన్న మొన్న వచ్చినావు, నన్ను పార్టీ మాట్లాడు. నేను తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ప్రమాణం చేసి చెప్తానా, ఆయన విషన్ బట్టి. ఆయన ఈ పొద్దు అమరావతి అంటున్నాడు, పెద్ద ఆయన దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర డబ్బులు లేవు. కనీసం ఒక్క 0.5% అన్నా ఐ విల్ బి కాంపిటేటివ్ విత్ చంద్రబాబు నాయుడు.
నా మీద మాట్లాడే వాళ్ళందరూ చెప్తానా, పని చేసి చూపియండి. గన్మెన్ పెట్టుకొని దొరుకుతుంటారు 4-5 మందిని. నా గన్మెన్ కూడా లేడు రాయ్. నేను ఎప్పుడు ఇట్లా ఉంటా, నా పరిస్థితి వేరే. నేను ఏది తప్పు చేయను, తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినా అని చెప్పి వీళ్ళందరూ అంటారని నన్ను. నేను తప్పు చేయను. అదే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు. ఎందుకంటే ఆవేశము, ఇదిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు, పాపం అమ్మాయిని అంటే నాకేం రాదు. బీజేపీ మహిళా నేత సినీ నటి మాధవీలతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఒక మహిళ గురించి అలా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదన్నారు. వయసు రీత్యా వచ్చిన ఆవేశం వల్లే అలా మాట్లాడానని మాధవీలతకు అపాలజీ చెప్పారు జేసీ. అటు మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. తనను వైసీపీలోకి మారాలని చెప్తున్న సత్యకుమార్ ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలన్నారు. తాను ఫ్లెక్సీలు, పాంప్లెట్లో కనిపించే లీడర్ను కానన్న జేసీ జనంగుండల్లో ఉన్న నేతనని చెప్పుకొచ్చారు. తాను చంద్రబాబు కోసమే టీడీపీలో ఉన్నానే కానీ తనకు పార్టీ అవసరం లేదంటూ కొండబద్దలు కొట్టేశారు. తనకు తాడిపత్రి ప్రజలే పార్టీ అని, తనకు తన కుమారునికి గన్మెన్లో అవసరం లేదన్నారు జేసీ. రైట్, ఎట్టకేలకు జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతకు అపాలజీ చెప్పారు. దీనికి ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై చేసినటువంటి ఆ కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, అక్కడ సారాయి అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? మంచి అమ్మాయినని పెట్టకూడదా? దానికే పేరు లేదు, అది ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇల్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తపీత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు. రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, అక్కడ సారాయి అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? మంచి అమ్మాయినని పెట్టకూడదా? దానికే పేరు లేదు, అది ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇల్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తపీత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని. నేను ఎప్పుడు ఇట్లా ఉంటా, నా పరిస్థితి వేరే. నేను ఏది తప్పు చేయను, తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినా అని చెప్పి వీళ్ళందరూ అంటారని నన్ను. నేను తప్పు చేయను. అదే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు. ఎందుకంటే ఆవేశము, ఇదిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు, పాపం అమ్మాయిని అంటే నాకేం రాదు. పాపం కార్యకర్తగా కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. ఆవేశం ఎక్కువ, మీ అందరికీ తెలుసు. ఆవేశంలో పొల్లింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఈస్, షీ స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. ఏదేదో మాట్లాడుతున్నారు, నేను పార్టీ మారాలన్నా. నాకేమవుతుంది పార్టీ మారాల్సి అవుతుంది? నువ్వు నిన్నామని వచ్చినావు, నన్ను పార్టీ మాట్లాడు. నేను తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ప్రమాణం చేసి చెప్తానా, ఆయన విషన్ బట్టి. ఆయన ఈ పొద్దు అమరావతి అంటున్నాడు, పెద్ద ఆయన దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర డబ్బులు లేవు. కనీసం 1.5% అన్నా